ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే వనజ గారు. నమస్తే మా వనజ గారు, ఇప్పుడు ఈ దీపావళి కార్తీక మాసం సీజన్ నడుస్తూ ఉంది కదా, ముఖ్యంగా దీపావళి రోజున పలానా వస్తువులు కొనాలి, పలానా వస్తువులు కొనకూడదు అని చెప్తూ ఉంటారు. ఉన్నా కూడా కొన్ని వస్తువులు కొనాలి అన్న సెంటిమెంట్ తో కొనేస్తూ ఉంటాం. ఇంట్లో ఉన్న ఏ వస్తువులకు కూడా గ్రాటిట్యూడ్ చూపించకుండా దాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకోటి నెక్స్ట్ అని కొంటూ ఉంటాం. అది కాదు కదా మ్యాటర్. అసలు యాక్చువల్ గా దీని వెనకాల సైన్స్ ఏంటి, ఏ వస్తువులు కొనాలి, ఎప్పుడు కొనాలి, ఏ వస్తువులు కొనకూడదు, ఉన్న వస్తువుల్ని ఏం చేయాలి? సో మనకేంటంటే దీపావళి అనగానే మేజర్ గా ఒకప్పుడు ఏం కొనేవాళ్ళు కాదు. దీపాలు, ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారిది ఒక ఫోటో కానీ, ఒక చిన్న బొమ్మలు, వినాయకుడు లక్ష్మీ అమ్మవారి ఇద్దరు ఉన్న విగ్రహాలు తెచ్చి బొమ్మల కొలువు పెట్టుకునే వాళ్ళు బొమ్మల కొలువు పెట్టుకుంటారు. అవకాశం ఉన్న వాళ్ళు చిన్న లక్ష్మీ రూపా లాంటిది కొని లక్ష్మీ అమ్మవారి దగ్గర పెడతారు. అంత అవకాశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దొంతులు పెట్టుకుంటారు. ఎవరి వానవా వాడుకుంటారు. ధనత్రయోదశి రోజు మాత్రం ఖచ్చితంగా ఒక గిన్నె కొనేవాళ్ళు ఇంట్లోకి. పాలు కాచుకునే గిన్నె, ఏదైనా స్టీల్ పనికిరాదు. కానీ ఫస్ట్ బంగారం కంటే కూడా ధనత్రయోదశి రోజు ఏంటంటే ఒక ఇత్తడి గిన్నె కొని, పాత రోజుల్లో చూసేవాళ్ళం మన ప్రతి ఒక్క ప్లేట్ మీద, ప్రతి ఒక్క గిన్నె మీద ఇంటి యజమాని పేరు ఉంటది. అవును, ఓకే. అది మనం ఏదో ఎందుకో గిన్నెలు పోతే ఇంకొకరి ఇంట్లోంచి తెచ్చేసుకోవడానికి కాదు. ఇది మా పేరు, ఇది మా గిన్నె. దానికంటే కూడా దాని వెనకాల ఏంటంటే, అట్లా ఎప్పుడైతే ఇంటి యజమాని పేరు వాటి మీద ఉంటుందో ఇల్లు లక్ష్మీ కటాక్షంగా ఉంటదని అలా ఎవరో నాకు ఇప్పుడు మా తాతల కాలంలో ఎవరో చెప్పారు. సో అందుకని మేము ఏదో గిన్నె పక్క ఇంట్లోకి వెళ్ళిపోతే తెచ్చేసుకోవడానికి కాదు. సో మేబీ దట్ ఈస్ సంథింగ్ నేను కూడా బిలీవ్ చేస్తాను. అంటే దాని మీద పేరు ఉండడానికి ఏదో కారణం లేకుండా ఆ పేరు అయితే రాసి పెట్టారు కాబట్టి చక్కగా పాలగిన్నె. ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూసిన వనజ గారు, మన ఇంట్లో పాత్ర మన దగ్గర ఉన్నది అన్న ఇంకో వస్తువు కొనాల్సిన అవసరం రాదుగా, అది ఇంకో దాని మీద ఇన్వెస్ట్ చేస్తాం కదా. అట్టయినా మన లక్ష్యం ఎగ్జాక్ట్లీ. కాబట్టి మన వస్తువు చాలా ఉన్నాయి లాజిక్స్ దాని వెనకాల. ఇంటి యజమాని పేరు ఉండాలి, అది మంచిది. మన వస్తువు ఎక్కడికి పోకుండా ఉంటది అంటే మన లక్ష్మి మన దగ్గరే ఉంటది. సో ఇవన్నీ కదా, ఇవన్నిటిని బట్టి కాబట్టి ఏదైనా ఒక పాలు కాచుకునే గిన్నె గానీ, అన్నం వండుకునే గిన్నె, అట్లాంటిది ఏదైనా ఒక చిన్నది ఒకటి ధనత్రయోదశి రోజు తెచ్చుకోండి అంతే. అంతకు మించి పెద్దగా ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయవసరం. బంగారం కొనాలి, వెండి కొనాలి, అసలు ఇప్పుడు ఏం కొనేలాగా కూడా లేదు. మీరు కొనుక్కోలేము మనం ఇప్పుడున్న పరిస్థితి. సో ఉన్నదాన్నే వాల్యూ చేయండి. ఉన్న వస్తువులు ఏం చేస్తారంటే కాస్త వాటర్ లో, గంగ నీళ్ళల్లో కొంచెం కలిపేసి అమ్మవారి దగ్గర కడిగేసి అక్కడ లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టేస్తే సరిపోతుంది. ఇంతకు మించి చీపురు చెప్పాను. ఇంట్లో డస్ట్బిన్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి. దీపారాధనకి దీపాలు అవన్నీ కొనుక్కోండి. మీకు ఆల్రెడీ దీపాలు ఉంటే కొంచెం అడిషన్ చేయాలి కాబట్టి కొన్ని దీపాలు ఒక 2-3 ఎక్స్ట్రా కొనుక్కోవడం. ఇవన్నిటికంటే కూడా పాత రోజుల్లో ఏంటంటే మన ఇంట్లో బియ్యం కొలుచుకునే తవ్వ ఉండేది, సోలా అనేవాళ్ళు, తవ్వ అంటారు. ఇంకా దానికి చాలా పేరు. బియ్యం కొలవడానికి ఒక సెపరేట్ గా ఒకటి ఉండే తవ్వ లాంటిది. ఓకే, అది దాన్ని చక్కగా క్లీన్ చేసి అక్కడ లక్ష్మి బియ్యం పోసి దాంట్లో పూజ దగ్గర పెట్టేవాళ్ళు అవి. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో దాన్ని ఎప్పుడు బోర్లించేవాళ్ళు కాదు. అవునండి, కొంతమంది రోకలికి కూడా రోకలి ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్ మన ఇంట్లో. లక్ష్మీ స్వరూపంగా చూసుకుంటాం కాబట్టి రోకలి, తవ్వ ఏదైతే ఉందో ఇవన్నిటిని తెచ్చి కొత్తగా మనము కుబేర కుంచాలు, వెండి ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు. ఇదే కొంచెం ఇందులోనే బియ్యం నిండుగా పెట్టి లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయడం. అండ్ ఇట్లాంటిది ఏదైతే బియ్యం కొలుచుకునే ఏదైనా మీరు ఈ మధ్య గ్లాసులు వాడినా, కప్స్ వాడినా అది ఎప్పుడు తిరగేయకుండా చూసుకోవాలి మనం. ఇది ఒకటే రూల్ అనమాట. మనం ఏంటంటే కడిగేసి దాన్ని కూడా తిరిగేసి ఏదైనా ఒకటే ఉండాలన్నమాట. పాత రోజుల్లో చేసే ప్రతి దానికి ఒక మీనింగ్ ఉండేది. సో ఇప్పుడు మనం అది ఫాలో అవ్వట్లేదు. మెజర్మెంట్స్ అవన్నీ ఫాలో అవ్వం. ఆ మెజర్మెంట్ తోటి చేసే కాబట్టి ఈ తవ్వని కూడా చక్కగా బియ్యం నింపేసి అక్కడ కింద తమలపాకు పెట్టి లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టి మాకు ఎప్పుడు ఇల్లు సుభిక్షంగా ఉండేలాగా. మెయిన్ ఏంటి మనకు కావాల్సింది ఫుడ్, అంతే, అందరికి కావాల్సింది. ఇవన్నీ సుభిక్షంగా ఉండేలాగా చూడు తల్లి అని చెప్పుకోవడం. మీరు ఏమైనా ఒక లక్ష్మీ అమ్మవారి ఫోటో ఏదన్నా తెచ్చుకోవాలి అనుకుంటే ఆ రోజు తెచ్చుకోవచ్చు. చాలా మంది విఘ్నేశ్వరుని తెచ్చుకోవాలని ఉంటది అనమాట. ఆ రోజు విఘ్నేశ్వరుడు ఫొటోస్ కూడా తెచ్చుకుంటే సరిపోతుంది. అంతే. లక్ష్మీ పూజ, లక్ష్మీ ఆరాధన చేసిన తర్వాత మనం నిత్యం పఠించాల్సిన మంత్రం స్పెషల్ గా ఈ రోజు బాగా సిద్ధిస్తుంది, ఒకసారి ట్రై చేయండి అని చెప్పడానికి ఉందండి. లక్ష్మీ కనకధార స్తోత్రం
మెయిన్ గా ఏంటంటే అది ఎన్ని టైమ్స్ చదువుతున్నాం అన్నది ఇంపార్టెంట్, అండ్ ఏ టైంలో మనం లక్ష్మీ పూజ చేస్తున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇవన్నీ మనం చాలా జనరల్ గా సింపుల్ థింగ్స్, ఎందుకంటే పూజలు రిలేటెడ్ గా అన్ని పద్ధతులు అందరికీ తెలుసు. లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ సూక్తము, కనకధార స్తోత్రము, ఇవన్నీ రెగ్యులర్ గా మనం ఎంత చదివితే అంత. అయితే ఎవరైతే భూమి కొనుక్కోవాలనుకుంటున్నారో, భూమి చాలా రోజులు ట్రై చేస్తున్నాం, ఇల్లు కట్టుకోలేకపోతున్నాము, భూమి కొనుక్కోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ దీపావళి రోజు సాయంత్రం భూమి లక్ష్మీ స్తోత్రం ఒకటి దొరుకుతుంది మీకు. పూజ ప్రొసీజర్ చిన్నగా లక్ష్మీదేవి ఫోటో పెట్టి ఏం చేస్తారంటే, మీ ఇంట్లో తులసి దగ్గర మట్టి ఉంటది కదా, ఆ మట్టి కొంచెం తెచ్చి అక్కడ పెట్టి, అక్కడ అమ్మవారి దగ్గర చిన్న ప్లేట్ లో అక్కడ పెట్టి, ఆ మట్టికి కొంచెం వాటర్ పోసి అమ్మవారి దగ్గర నెయ్యి దీపాలు పెట్టి, ఇట్లా మాకు అతి త్వరలో మేము భూమి కొనుక్కునేలాగా లేకపోతే సొంత ఇల్లు కొనుక్కునేలాగా చేయమని చెప్పి ఆ రోజు పూజ చేసి ఆ మట్టిని తీసుకెళ్లి మళ్ళీ ఎక్కడ తెచ్చారో అక్కడ వేసేయండి. చాలా సింపుల్. ఆ స్తోత్రం ఒకటి ఉంటది, అది మీకు ఇంటర్నెట్ లో గానీ ఎక్కడన్నా దొరికేస్తుంది, భూలక్ష్మి స్తోత్రం. ఆ స్తోత్రం చదివి చక్కగా లక్ష్మి అమ్మ మళ్ళీ వచ్చే దీపావళి కల్లా మేము ఇల్లు కట్టుకునేలాగా ఎంతో కొంత అమ్మవారు కొంచెం, అంటే మీరు సిన్సియర్ గా చేస్తే గనక ఇంకా కంటిన్యూ చేయండి ఆ రోజు నుంచి ఆ పూజ, ఆ ఒక్క రోజు చేసి వదిలేయడం కాదు, కంటిన్యూగా చేస్తే గనక ఖచ్చితంగా మీకు ఆ వర్క్. చాలా మందికి నిజంగా చెప్తూ ఉంటారనమాట, ఇలా చేస్తే మాకు ఏదో ఒక ఆప్షన్ అయితే వచ్చింది, డెఫినెట్ గా కొన్ని డోర్స్ అయితే ఓపెన్ అయినాయి అని చెప్తూ ఉంటారు. అదొకటి చేసుకోవడం ఆ రోజు. మీకు స్తోత్రాలు అంటారా, మీరు నేను ఏవైతే చెప్పానో ఇవన్నీ స్తోత్రాలు. అండ్ దీపాలు పెట్టుకునేటప్పుడు కూడా మీరు ఏంటంటే, ఒకటి స్టీల్ దీపాలు, క్యాండిల్స్ పనికిరావు మనకి, అవాయిడ్ చేసేయాలి. జర్మన్ సిల్వర్ పనికిరాదు, మట్టి దీపాలే. మట్టి దీపాలు లేకపోతే ఆవు పేడతో చేసిన దీపాలు ఉంటాయి, గోమయ దీపాలు, మనం అవి తయారు చేసుకొని వాటిల్లో దీపాలు పెడితే ఇంకా అంతకంటే శ్రేష్టం ఏదీ లేదు. మనం ఇవన్నీ పిడకలు వేయడం అవన్నీ మనకి అవుట్ ఆఫ్ క్వశ్చన్. అంతే కదా. కానీ దొరుకుతాయండి రెడీమేడ్ వి కూడా? రెడీమేడ్ దొరుకుతాయి, అది ఆవు పేడ గేదె పేడ వరకు తెలుస్తుంది కదా. సో మనమే కష్టపడి చేసుకోవాలి, మనమే కష్టపడి ఫలితం కావాలంటే చేయాల్సింది. ఇవన్నీ చేస్తుంటే ఆవు పేడ మామూలుగా నేను మా బాబుకి చెప్తున్నా, మా చిన్నప్పుడు ఆవు పిడకలతోటి అదే పొయ్యిలో పెట్టేసి స్టవ్ ఉండేవి, దాని తర్వాత కచ్చిక అనేవాళ్ళం, బూడిద, అదే యాష్, దాన్ని కచ్చిక అనేవాళ్ళు అనమాట. అది మాకు తీసి పెట్టి పళ్ళు దొంపించేవాళ్ళు మాతోటి. చాలా హెల్దీ అది. మాకు అసలు ఇప్పుడు చూసే పిల్లలు చీ మా అబ్బాయి అక్క అలాగా ఇలాగా, బట్ అలాగే ఇలాగా అన్నబట్టే ఇప్పుడే ఊడిపోతున్నాయి. కానీ అప్పుడు ఊరు వెళ్తే, మేము సమ్మర్ వెకేషన్స్ లో ఊరు వెళ్తే మాకు పేస్ట్లు గిస్ట్లు అంత సీన్ లేదు. అప్పుడు కచ్చిక పొయ్యిలో కచ్చికుంటా తీసుకునేవాళ్ళు. కచ్చిక అంటే బూడిద, అది తీసుకుని చేతిలో వేసుకొని కూర్చొని బాగా పళ్ళుని తోమి ఇప్పుడు కూడా ఇప్పుడు పిల్లలు చెరుకు కూడా లాగలేరు. నాకు ఇప్పటికీ ఆప్షన్ ఉంది, నేను చెరుకు తీసి లాగేస్తాను, అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి నా పళ్ళు. సూపర్. కాబట్టి ఓకే, ఈ కాల్షియంలు ఏంటంటే మనము ఆయుర్వేదంలో చూసుకుంటే మనం విభూది కానీ బూడిదకి కానీ యాష్ కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, దాంతో చాలా మెడిసిన్స్ కూడా చేస్తారు. కానీ ఇప్పుడు మనం అవన్నీ చేయట్లేదు పిల్లలు, కాబట్టి ఇవన్నిటిని మనం ఎప్పుడో మర్చిపోయాం. కానీ మెడిసిన్ 70s, 80s, 90s జీవితాలండి. ఆ తర్వాత ఏఐ జీవితాలే, ఆ లైఫ్ ఎవరు చూడలేదు అసలు. మేము అన్ని చూసేసాం ఆ టైంలో కదా. బోల్డ్ అంత అప్స్ అండ్ డౌన్స్, అంటే అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయే మెంటాలిటీ ఉండదు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో సిటీలో ఉండి ఒక్కసారి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తే కంఫర్ట్స్ ఏం ఉండేవి కాదు, బట్ అట్లాగే అడ్జస్ట్ అయిపోయేవాళ్ళం. అదే ఏంటి కొబ్బరి పీస్ ఇస్తే దాంతో రుద్దుకోవాలి, వాళ్ళు ఈ కచ్చిక బూడిదతో చూసాం మనం. అడాప్షన్ ఈజీ ఉంటది అనమాట, స్టైల్ కొట్టం ఎక్కడికైనా. ఓ మై గాడ్ వాట్ ఇస్ దిస్ అని అలా ఎన్ని మాట్లాడడం. అది ఎంజాయ్ చేసాము, ఇది ఎంజాయ్ చేస్తున్నాము. అదే ఇప్పుడు 2000 కిడ్స్ చూస్తేనే బాధ అనిపిస్తుంది, ఏది లేదు, అంతా ఫుడ్ దగ్గర నుంచి ఆర్టిఫిషియల్. అదే కదా, ఏదైనా తినరు, ఏదైనా అంటే అది ప్రెజెంటేషన్ బాగోకపోయినా తినరు సరిగ్గా. అది అంటే హైజీన్ అనుకుంటున్నారు, బట్ అన్హైజీన్ కండిషన్స్ లోనే వాళ్ళు ఉంటున్నారు పిల్లలకి, అది అర్థం అవ్వట్లా. పాతకాలంలో అయితే ఇవన్నీ చేసాం కాబట్టి వి వర్ గుడ్. సో గోమయ దీపాలు దొరికితే మాత్రం ఇంట్లో పెట్టుకుంటే మీకు చాలా బ్యూటిఫుల్ గా పనిచేస్తుంది. సో నా తరఫు నుంచి ఒక రెమెడీ ఏంటి అంటే, లక్ష్మీ పూజ రోజు, దీపావళి రోజు మీరు పెట్టే దీపాలు ఆ రోజు వినాయకుడికి, లక్ష్మీ అమ్మవారికి, సరస్వతి దేవి, వీళ్ళ ముగ్గురు ఉంటేనే మనకి జీవితం
విద్యా బుద్ధి బాగుంటది. జ్ఞానం విద్యా అన్నట్టుగా. బుద్ధి జ్ఞానం కాబట్టి ముగ్గురికి పూజ చేయాలి. ఓకే, ఆ ముగ్గురికి పూజ చేసేటప్పుడు ఇంకా కుబేరుడికి. కుబేరుడు ఏంటి అంటే మీరు సంపాదించిన ధనాన్ని ప్రొటెక్ట్ చేయడానికి గాని కుబేరుడు. కుబేరుడు డబ్బులు ఇచ్చేస్తాడు మనకేదో చాలా కనక వీడియోస్ లో అట్లాగే ఆయన అలా నడుచుకుంటూ వస్తుంటే అన్ని పడిపోతుంటే అలా కాదు. కుబేరుడు ఏం చేస్తాడంటే ధనాన్ని ప్రొటెక్ట్ చేస్తాడు, రైట్ వేలో అది ఖర్చు అయ్యేలాగా చూస్తాడు. అందుకని కుబేరుడు ఆరాధన. కాబట్టి మీకు వీలుంటే గనక ఈ లక్ష్మి, గణపతి, సరస్వతి అమ్మవారితో పాటు చిన్న కుబేరుడు విగ్రహాన్ని తెచ్చుకోండి. కుబేరుడు తెచ్చుకున్నప్పుడు ఆయన నార్త్ డైరెక్షన్ లో ఆయనను పెట్టాలి. కింద ఎర్రటి బట్ట వేయాలి. ఓకే, ఎర్రటి బట్ట వేసి ఉంటే గనక మీకు ఆ తర్వాత మీరు కుబేరుడు అష్టోత్తరం అవన్నీ చదవండి. అయితే ఈ పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపాలు వేసినప్పుడు ఆ ఆవు నెయ్యి దీపాలలో కాస్త కుంకుమ పువ్వు ఉంటది కదా మనకి, చిన్న స్ట్రాడ్స్ ఆఫ్ కుంకుమ పువ్వు వేసేయండి ఆవు నెయ్యి దీపాల్లో. వేసి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన ఫ్రేగ్రెన్స్ ఏంటి? గులాబీ పూలు. గులాబీలతో లక్ష్మీ అమ్మవారికి, వినాయకుడికి గరికతోటి, సరస్వతి దేవికి తెల్లటి పూలతోటి పూజ చేసి వాళ్ళకి ఏ నైవేద్యాలు అయితే పెట్టాలో అవన్నీ పెట్టి అంతే. అంతకు మించి తర్వాత మంచి సుగంధం వచ్చే ధూపం. అయితే మనకి అగరబత్తులు ఈ మధ్య చాలా మంది సుగంధం అగరబత్తులు పెట్టండి. మనకి అగరబత్తి కాన్సెప్ట్ లేదు, తర్వాత వచ్చింది అగరబత్తులు. ఓకే, మనకు వచ్చిన తర్వాత ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ గుగ్గిలం అమ్మవారికి, సాంబ్రాణి. ఆ సాంబ్రాణి కూడా కల్తీ ఉంది, గుగ్గిలం ఉంది. సో ఆవు పిడకని కాల్చి మీ పూజ అంతా అయిపోయిన తర్వాత ఆవు పిడకని కాల్చి ఇప్పుడు ఆన్లైన్ దొరికేస్తున్నాయి, కౌ కేక్స్, కౌడంగ్ కేక్స్ ఏదో పేరు వాటికి. అది కొనుక్కోండి. కొనుక్కొని ఒకటి వీలైతే మీరు ఈ లోపల ఆవు పిడక ఒకటి చేసి ఎండబెట్టుకోండి, శ్రేష్టం. మీ ఎనర్జీ తోటి వర్క్ అవుతుంది కాబట్టి. లేదంటే అది కాల్ చేసి దాని మీద కొంచెం గుగ్గిలం వేసేసి, పచ్చకర్పూరం, కొంచెం గుగ్గిలం అట్లాంటివి వేసి అమ్మవారికి ధూపం ఇస్తే సరిపోతుంది. చాలా సింపుల్ గా ఇట్లాంటివి చేసుకోవచ్చు. ఓకే, అండ్ అమ్మవారి దగ్గర పెట్టిన ఏ వస్తువు కూడా పాడేయకుండా చూసుకోండి. పువ్వులు, ఏ మాలిన్యం ఏదైనా ఉంటే ఏదైనా మీ ఇంట్లో ఉన్న చెట్టుకి వేసేసేయండి. అక్కడ పెట్టిన బియ్యం ఏదైనా ఉంటే మీరే మీ ఇంట్లో వాళ్ళే అదైనా నెక్స్ట్ డే ప్రసాదం చేసుకొని తినేలాగా చూసుకోండి, సరిపోతుంది. పూజ మాత్రం మంచి టైంలో చేసుకోండి. లక్ష్మీ పూజ వృషభ లగ్నంలో చేసుకోవాలంటారు, స్థిర లక్ష్మి ఉండడానికి, స్ట్రాంగ్ లగ్నం కాబట్టి ఆ వృషభ లగ్నంలో చేసుకోండి. ఆ టైం ఎప్పుడో క్యాలెండర్ లో చూస్తే తెలిసిపోతుంది. ఆ టైంలో చేసుకుంటే చక్కగా మీ దగ్గర ఉన్న ధనం మీ దగ్గర ఉంటుంది. ధనం అంటే మన విషయంలో అన్ని అన్నమాట, విద్య, బుద్ధి, ప్రతి ఒక్కటి ధనం కిందకే వస్తుంది. ఎన్ని చక్కటి విషయాలు తెలుసుకున్నామో ఈ రోజు. చాలా సంతోషం అండి. నమస్తే అమ్మా.